జోగి రమేష్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఇబ్రహీంపట్నంలో నివాసముండే జోగి కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడ నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకొని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని, ఎన్నికల్లో మైలవరం, పెడన, పటమట నుంచి రౌడీ షీటర్లను దింపి హడావుడి చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడి జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకాయండో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలకి, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. ఏ అడ్రస్లు తెలుసుకుని ఏం పీకుతా? నీకు రేపు 4వ తారీఖు కార్పొరేషన్ చైర్మన్ కూడా పీకేస్తారు. ఒంటిలో మదం ఉండటం కాదు, బుర్రలో ఆలోచన ఉండాలా, సంస్కారం ఉండాలా. నువ్వే పార్టీకి పనిచేసావు మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా? ఆ పార్టీలో ఉండి కులం ఇవ్వాలా? నువ్వే కులానికి చైర్మన్వి? ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. కులాల గురించి ఎందుకు అసలుకి? ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు కార్యకర్తలు, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అంటుంటారు ప్రజలు. అంటే కులమంతా జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడు అయినా. ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయన ఉన్నాడు, ఈయన మురళీ గారికి ఇది వాట్సాప్ కాలం చూపిస్తాను. ఇది ఉన్నాయి, దేవభక్తి చక్రవర్తి. ఏం పని నా బూత్లోనేమో ఏమన్నాడండి? బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవుడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. అతనే 10 మంది మీద TV5 విలేకరి రాజా మీద ఎవడు? ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్. పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ. ఏం మాట్లాడి మేము అనొచ్చుగా చక్రవర్తిని. అయ్యో ఇతనేమో ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడు. అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు. ఏం పీకుతావు పిక్కోరా అన్నాడు. కానూరు కెనడీ స్కూల్లో 30వ నెంబర్ బూతులు అక్కడ పడవల కృష్ణమూర్తి అని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. వాడు వచ్చేసి ఓటర్స్ని లైన్లోకి వెళ్ళి ఆడాను తాకటం, ఆడాను భయభ్రాంతులు చేయటం, అట్లా చేసి ఓటు దేనికి వేస్తున్నారమ్మా మీరు వినండి అని చెప్పి గద్దించి అడగటం జరిగింది. జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఏంటంటే నీకేం పని, ఇక్కడ నీ పాస్ ఉంటే చూపించమన్నాం. అంటున్నాడు. ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు. మీకు ఎందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు. నేను ఏజెంట్ని, ఇదిగో పాస్ అని చూపించాను. అతను ముందు బయటకు తీసుకెళ్ళండి అన్న. అక్కడి నుంచి 4 అడుగులు తీసుకెళ్ళిన తర్వాత వాడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంట వైసీపీ తరఫున ఎవరికో ఫోన్ చేశాడు. వాడు కారు వేసుకుని లోపలికి వచ్చాడు. వాడిని ఏమీ అనలా.
ఆ తర్వాత ఇంకొక 20 మందిని ఎవరో పోయి చేశాడు, సెక్రటరీ తీసుకొచ్చాడు 20-25 మంది. చాలా భయభ్రాంతులు చేశారు లోపల. మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా ఆయన అంటాం కానీ నిందించడం కానీ ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం, కానీ చేతకాక కాదు. అక్కడ మొత్తం కానూరు పోరంకి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది. వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకొని కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. కేసులు పెట్టాం. జోగి రమేష్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండమన్న వ్యక్తి పెనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు. రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా, అలాగే కలెక్టరేట్లో కూడా ఇతని అధికారానికి లొంగి పనిచేయటం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ, ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హక్కు ఎలా కల్పించారు. పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఉయ్యూరు సిఐ కానీ మరి కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఎలా ఉన్నా రేపు జూన్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీస్ అధికారులు ఉన్నారో, ఎంతటి వారైనా సరే, ఏ సిబ్బంది అయినా సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేమేమో 200 మీటర్ల అవతల, వాళ్ళేమో గేటు ముందు. అంత దాడులు జరుగుతూ ఉంటే మా మీద 3 కేసులు పెట్టారు. పోరంకిని అంట ఆక్రమించుకున్నాడంట, స్వాధీనపరుచుకున్నాడంట. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉండవు, ప్యాకప్ చేసుకుంటావు. నువ్వు వలస పక్షివి. ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే విర్రవీగారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయాలు గెలవటం కోసం